కిడ్స్ అడల్ట్ టూత్ పేస్ట్ యూస్ చేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? చిన్న పిల్లలు బ్రష్ చేస్తున్నప్పుడు టూత్ పేస్ట్ ఫాలో చేస్తారు. సో జనరల్ గా టూత్ పేస్ట్ లో ఫ్లూరైడ్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. అది అడల్ట్స్ టూత్ పేస్ట్ లో ఎక్కువగా ఉంటుంది బికాస్ వాళ్ళ టీత్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ కిడ్స్ టీత్ ఆర్ స్టిల్ సాఫ్ట్ అండ్ స్టిల్ గ్రోయింగ్. ఈ ఫ్లూరైడ్ కి కిడ్స్ టీత్ కి వాట్స్ ద కనెక్షన్ అని ఆలోచిస్తున్నారా? ఫ్లూరైడ్ టీత్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ ఓవర్ ఫ్లూరైడ్ వల్ల కిడ్స్ కి లాంగ్ టర్మ్ లో ఫ్లూరోసిస్ అనే ప్రాబ్లం రావచ్చు. అంటే టీత్ పైన వైట్ ఆర్ బ్రౌన్ స్టెయిన్స్ వస్తాయి. కిడ్స్ డెలికేట్ గమ్స్ అండ్ సాఫ్టర్ ఎనామిల్ లో ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి డిస్కంఫర్ట్ ఆర్ డామేజ్ అవుతాయి. ఈ చిన్న డిఫరెన్స్ ఆ కిడ్స్ టీత్ ని స్ట్రాంగ్ గా వితౌట్ స్టెయిన్స్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు కూడా మీ కిడ్స్ టీత్ స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంచడానికి ఈ టిప్స్ ఫాలో చేయండి. 6 years కంటే బిలో ఏజ్ ఉన్న కిడ్స్ కి వాళ్ళ కోసం స్పెసిఫిక్ గా డిజైన్ చేసిన టూత్ పేస్ట్ మాత్రమే యూస్ చేయండి. అండ్ దట్ టు ఇన్ ద రైట్ అమౌంట్ మాత్రమే ఇవ్వండి. ఫ్లేవర్స్ లైక్ స్ట్రాబెరీ, బబుల్ గమ్, ఆరెంజ్ తో బ్రషింగ్ టైం ని ఫన్ టైం గా చేయండి. 6 years తర్వాత కిడ్స్ కి మైల్డ్ అడల్ట్ టూత్ పేస్ట్ ట్రై చేయొచ్చు, కానీ ఓన్లీ ఇఫ్ ద కిడ్ కెన్ స్పిట్ ప్రాపర్లీ. చిన్న టూత్ పేస్ట్ ప్యాకెట్ లో ఉండే ఫ్లూరైడ్ వల్ల స్మైల్ కి లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది. లెట్స్ ప్రొటెక్ట్ దేర్ టీత్ నాట్ లైక్ అడల్ట్స్ బట్ లైక్ కిడ్స్. కిడ్స్ బిలో 6 years ఉన్న వాళ్ళ కోసం టూత్ పేస్ట్ సజెషన్స్ కావాలి అనుకుంటే మన పేజ్ ని ఫాలో చేసి టూత్ పేస్ట్ అని కమెంట్ చేయండి.